హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తున్నారు. ఈ వీడియోలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు మనం క్రూజ్లో వెళ్తూ ఉన్నాం. సో మధ్యలో ఒక ఐలాండ్ చూసాం. సో అవన్నీ కూడా ముందు వీడియోలో చూశారు. చూడని వాళ్ళ కోసం మన ఛానల్స్ నిర్మలారెడ్డి వరల్డ్ అండ్ రైతు బిడ్డ నిర్మలారెడ్డి అండ్ నిర్మలారెడ్డి కార్నర్, ఈ 3 ఛానల్స్లో అమెరికా వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు ఇటు పక్కేమో న్యూయార్క్, న్యూజెర్సీ, మధ్యలో రివరు, ఆ మధ్యలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా మనకు చూసేదానికి ఒకలాంటి గ్రీన్గా కనిపిస్తుంది, కానీ ఇది మొత్తం కూడా మనకు బ్రాస్తో చేసిందన్నమాట. ఇది దాదాపు 151 అడుగులు పొడవుందన్నమాట విగ్రహం. తర్వాత మనం ఎడం చేతిలో ఒక చిన్న వస్తువులాగా అనిపిస్తుంది కదా, అది నోట్ బుక్ అన్నమాట. అది చూడడానికి మనకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కాకపోతే 23.7 అడుగుల పొడవు, 13.7 అడుగుల ఎడల్పుతో ఆ పుస్తకం ఉంది. ఇది యాక్చువల్గా అమెరికా స్వతంత్రం 1776లో వచ్చిందని ఆ తేదీ కూడా రాయబడింది అనమాట ఆ బుక్ పైన. మనం ఇంకా విగ్రహం పైకి, అంటే మనం చుట్టూ చూడడానికి ఒక రేట్ అనమాట, పైకి వెళ్ళడానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనం పైకి కూడా మెట్ల మార్గం ద్వారా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది, ఎవరైనా దగ్గరగా విగ్రహాన్ని చూడాలనుకుంటే. ఈ విగ్రహం పైకి చేరుకోవాలంటే 354 మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. కిరీటంలోనికి 7 కిరణాలు 7 ఖండాలను సూచిస్తాయి. ఒక్కొక్క కిరణం పొడవు 9 అడుగులు ఉంటుందంట. తర్వాత ఈ విగ్రహం బరువు ఎంతంటే, చేతిలో అమర్చిన టార్చ్ 1986 సంవత్సరంలో 24 క్యారెట్ల బంగారంతో కప్పబడి ఉంది. విగ్రహం మొత్తం బరువు కూడా 225 టన్నులు ఉంది. భూమి నుండి ఆ మంట వరకు, అంటే పైన మండుతూ ఉంది కదా కాకడా మీద, దాని ఎత్తు వచ్చి 305.6 అడుగులు ఉందంట. ఇందులో రాగి, ఉక్కు కలిపి ఆ విగ్రహాన్ని చేశారు. తలపై కిరీటంలో 35 కిటికీలు ఉన్నాయి. ఇక 10 to 10 మంది సమూహాలు మాత్రమే కిరీటం వద్దకు చేరుకోవడానికి అనుమతిస్తారనమాట. ఈ విగ్రహాన్ని చేసేందుకు ప్రతిరోజు దాదాపు 14 నుంచి 15 వేల మంది వస్తూ ఉంటారనమాట. అయితే విగ్రహం లోపల ఉన్న మెట్లను ఉపయోగించి గరిష్టంగా 245 మందికి మాత్రమే పైకి చేరుకోవడానికి అనుమతి ఉంటుంది అనమాట. విగ్రహం పర్యాటకుల భద్రతా కారణాల దృష్ట్యా అనేక చర్యలు కూడా తీసుకుంటారు. మనం ఆల్రెడీ లోపలికి వెళ్ళాలంటే అన్ని చెక్కింగ్లు కూడా ఉంటాయి. ప్రతి బృందంతో పాటు ఒక ఉద్యోగి తప్పనిసరి. 1924లో అమెరికా దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది. ఈ విగ్రహాన్ని స్థాపించే సమయంలో ఈ దీపం పేరు బెడ్లో, ఈ దీపం పేరు 1956లో లిబర్టీగా మార్చబడింది. ప్రస్తుతం విగ్రహం కోసం 58 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించున్నారనమాట. ఇదేంటంటే విగ్రహం మనకు ఒకలాంటి గ్రీన్లో కనిపిస్తుంది. ఏంటంటే ఆ లోహం వచ్చి ఆ గాలి, దానివల్ల ఆ లోహం కలర్ వచ్చి అలా మారిపోయింది అనమాట. కానీ ఆ పైన అది మాత్రం బంగారంతో ఇచ్చేస్తున్నారన్నారు కదా, అది మాత్రం బాగా తలతలా మెరుస్తూ ఉంటుంది. నిజంగా ఎవరైనా సరే న్యూయార్క్ వెళ్తే ఇది చూడకుండా రారనమాట. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇది ఇక్కడ ఏంటంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. పైన ఏదైనా బోట్స్ ఎక్కడి నుంచైనా వస్తున్నాయా, ఏదైనా ప్రమాదం ఉందా అనేది చెక్ చేసేదానికి ఇక్కడంతా కూడా బోట్స్ తిరుగుతూ ఉంటాయి. సో వీళ్ళేంటో తెలియట్లేదు మనకు, జస్ట్ ఒక వినోదం కోసం ఇలా చేస్తున్నారా ఏంటనే నాకైతే తెలియలేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్లో చెప్పండి. చాలా అందంగా ఒక ఫౌంటైన్ లాగా పెడుతూ ఆపుతూ ఉన్నారన్నమాట, ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మనం మైక్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, చెప్పాను కదా చాలా ఎండ్ ఉంది లాస్ట్ వీడియోలో. ఆ ఎండకి జస్ట్ లైట్గా వాటర్ కొడుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎండగా ఉంటే అక్కడికి వెళ్ళి మనం కాసేపు మొహం పెడితే చిల్లుగా అయిపోతాం, అలా ఉంటుంది అనమాట. తర్వాత మనకు జస్ట్ ఒక ఇదిలాగా ఇస్తారు,
దాన్ని ఏమంటారబ్బా, రిమోట్ లాగా ఉంటుంది. సో దానిలో మనం రిమోట్ కమ్ ఫోన్ అనుకుంటా. దానిలో ఏంటంటే మనం వెళ్తూ ఉంటే అక్కడ ప్రదేశం గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. లోపల ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది, వాటి గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇదేంటి అని మనం ఎవరిని అడగకుండా మనం ఆన్ చేసుకుంటా ఉంటే అది ఆటోమేటిక్గా చెప్తూ ఉంటుంది. లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమంటే హిందీ ఆర్ ఇంగ్లీష్. సో మనకు అన్ని లోకల్ లాంగ్వేజెస్ అంతా ఉండవు, ఇవి 2 మాత్రమే ఉంటాయన్నమాట. వాటిలో సెలెక్ట్ చేసుకొని మనం వింటూ వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తానికి లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి చేరుకోవాలంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పాటు నడవాల్సి ఉంటుంది. సో మధ్యలో దారిలో మనకు స్నాక్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో దానికి కూడా క్యూ చూడండి ఎంత క్యూ ఉందో, ఒక ఐస్ క్రీము వాటికి ఎంత క్యూ ఉందో చూడండి. సో ఇక్కడ ఏంటంటే షాప్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి ఉన్న షాపుల్లోనే జనాలు క్యూ కొడుతూ ఉంటారు. తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ నది ఒడ్డునే న్యూయార్క్ సిటీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అసలు చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. అలా అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇవి ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, దాని మీద కూడా అలౌ చేసేవాళ్ళంట. తర్వాత ఎందుకో తెలీదు దాన్ని క్లోజ్ చేసేసారు. జస్ట్ ఆ బ్రిడ్జిని అంతా క్లోజ్ చేసేసారు. న్యూయార్క్ టాప్ వ్యూ అంటే 100వ అంతస్తులో నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరొకసారి చూద్దాం. సో ఆ వ్యూ అయితే చాలా అదిరిపోయింది. ఆ టాప్ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మా వాళ్ళు అయితే పొల్లాడుతున్నాడు మా వాడు. ఎండ వెన్నెల్లాగా ఉందేమో వాడికి, వాడు పాపం నడిచి అలసిపోయినట్టున్నాడు. మా ప్రణవ్ ఫొటోస్ దిగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రణవ్ నాకు ఒక్క ఫోటో కూడా బాగా తీయడు అనేది వాడు ఇదనమాట. మాకేమో వాడు తీసినట్టు రాదు. ఇలాగే ప్రతి చోట ఇదే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని చాలాసేపు చూస్తూ అలాగే కాసేపు ఎండలో టైం స్పెండ్ చేసాం. చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్తే అంత వ్యూ బాగుండదేమో, అంటే చుట్టూ వ్యూ పైన నుంచి చూడొచ్చు, కానీ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని మాత్రం అంత దగ్గరికి వెళ్ళి అంటే టచ్ చేయడానికి వెళ్తారేమో కానీ అక్కడ ఏమి వ్యూ కనిపించదు కదా. మరి వీళ్ళందరూ పైకి ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు. మోస్ట్లీ సరౌండింగ్స్ అంతా చూడడానికి వెళ్తూ ఉన్నారేమో. తర్వాత ఇందాక చెప్పాను కదా పైన న్యూజెర్సీ న్యూయార్క్ వ్యూ చూపించడానికి ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నేవీ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారనమాట. సో ఏదైనా శత్రువులు వస్తుంటారేమో అని అలా రౌండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా నీళ్ళ మార్గంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల ఇక్కడ నిఘా పెట్టుంటారనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం న్యూయార్క్ సిటీని దూరం నుంచి చూడొచ్చు. ఇప్పుడు మనం న్యూజెర్సీలో ఉన్నాం అనమాట. న్యూజెర్సీ అటుపక్క న్యూయార్క్, ఇటుపక్క న్యూజెర్సీ కదా. న్యూజెర్సీ నుంచి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ చూడడానికి వచ్చాము. సో మొత్తానికి ఈరోజు న్యూయార్క్ అండ్ న్యూజెర్సీలో మన 3వ ప్రదేశం అయిపోయిందనమాట చూడడం. సో మొత్తానికి ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకుని మేము తిరిగి వెళ్ళేటప్పటికి 2 o'clock అవుతుంది. ఆకలి అయితే దంచేస్తుంది. సో 2 o'clock. సో ఇక్కడ ఎందుకు ఈ స్టాచ్యూ గ్రీన్గా మారింది అనే దానికి అక్కడ రాసి పెట్టున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఒకసారి చదువుకోండి. సో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి రిటర్న్ తిరిగి మనం మళ్ళీ క్రూజ్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడంతా క్రూజ్ చాలా ఉంటాయన్నమాట, వస్తూ పోతూ ఉంటాయి. సో మనం మనం వెళ్ళే టైంకి ఏది రెడీగా ఉందో దానిలో వెళ్ళొచ్చు అనమాట. మేము ఒకసారి ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని రౌండ్ చేసేసామన్నమాట. సో ఒక దగ్గర క్రూజ్ ఆగుంటే అటు పక్క నుంచి వచ్చి ఇప్పుడు దూరంగా క్రూజ్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ దాకా ఒక రౌండ్ వేసేసాం. ఇది 58 ఎకరాల స్థలం కేటాయించున్నారు అన్నారు కదా, కానీ అంత స్థలం అయితే మాకు కనిపించలేదు. మరి ఇంకేమైనా కేటాయిస్తారేమో, నీళ్ళని చదును చేస్తారేమో తెలియట్లేదు. తర్వాత తిరుగు ప్రయాణం కూడా చాలా హ్యాపీగా, చాలా ఆహ్లాదంగా బాగుండింది. సో దూరంగా బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి, న్యూయార్క్ న్యూజెర్సీకి బ్రిడ్జ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.